మచిలీపట్నం ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పిఎస్కు తీసుకురావడంతో ఒక్కసారిగా జనసేన నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రావణ్ లీగల్ టీంను పిఎస్లోకి అనుమతించడంపై అభ్యంతరం తెలిపారు. తమ లీగల్ టీంను కూడా పిఎస్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కాంపౌండ్ గోడ దూకి రావణ్ మీద దాడికి ప్రయత్నించారు. రావణ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదని, రిలీజ్ అయ్యేదాకా స్టేషన్ వద్దే ఉంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరుకుదురు పిఎస్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను పిఎస్కు తీసుకురావడంతో ఒక్కసారిగా జనసేన నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రావణ్ లీగల్ టీంను పిఎస్లోకి అనుమతించడంపై అభ్యంతరం తెలిపారు. తమ లీగల్ టీంను కూడా పిఎస్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కాంపౌండ్ గోడ దూకి రావణ్ మీద దాడికి ప్రయత్నించారు. రావణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదని, రిలీజ్ అయ్యేదాకా స్టేషన్ వద్దే ఉంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇనుకుదురు పిఎస్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జోసెఫ్ రావణ్ విచారణ నిమిత్తం పిఎస్ కు యూట్యూబర్ జోసెఫ్ రావణ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి పిఎస్ గోడ దూకి దాడికి యత్నించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ లావణ్య. మచిలీపట్నం ఇనుకుదురు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద భారీ ఆందోళన జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు రావణ్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్ ఇనుకుదురు పోలీస్ స్టేషన్ చేరుకోవడం, అదేవిధంగా రావణ్ని ఇనుకుదురు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని తెలిసిన తర్వాత జన సైనికులు ఎవరైతే ఉన్నారో జన సైనికులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం, ఇదంతా కూడా ఆ ఉద్రిక్తలకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉద్రిక్తల సంఘటనలకు సంబంధించి పోలీసు అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే రావణ్ని తమ కస్టడీలో ఉండగా ఎటువంటి ఆ దాడి జరగకుండా కాపాడేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రావణ్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా వైరల్ గా మారినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక రావణ్ తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేస్తూ కూడా తన పవన్ కళ్యాణ్ మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అటు సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా, అదేవిధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక సాధువుని కించపరిచే విధంగా, సేమ్ టైం అదే టైంలో పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం పేరుతో ఉన్నటువంటి అంశాలను కూడా వక్రీకరిస్తూ కూడా ఆయన మాట్లాడాడు. ఆ వేదిక మీద నుంచి మాట్లాడటమే కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉద్దేశపూర్వకంగా కూడా ఒక కమ్యూనిటీని, అదేవిధంగా ఒక మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయనకి ఇప్పటికే ఆయన మీద అనేక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా రావణ్ పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే నిన్న అనూహ్యంగా ఆయన మీద నమోదైనటువంటి పిఠాపురం పోలీస్ స్టేషన్ నమోదైన కేసు, దాని తర్వాత మేజిస్ట్రేట్ కూడా రిమాండ్ లేకుండా ఆయనకి బెయిల్ మంజూరు, స్టేషన్ బెయిల్ కూడా మంజూరు చేశారు. అక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాత మరో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అంటూ కూడా అక్కడ పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మచిలీపట్నం ఇనుకుదురు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. అయితే కస్టడీలో తీసుకున్న నేపథ్యంలోనే కూడా ఆ ప్రతి చోట కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం కూడా చూసాం జన సైనికుల నుంచి. అదే ఎక్కడైతే రావణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెద్ద ఎత్తున జన సైనికులు చేరుకుంటూ ఉన్నారు. రావణ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా అతని మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే నేపథ్యంలోనే ఇనుకుదురు పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఈ రోజు అదే ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. రావణ్ తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా జన సైనికులందరూ పోలీసు స్టేషన్ గోడ దూకి మరి కూడా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. అయితే దీని అంతా కూడా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా
బయటికి పంపించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రావణ్ని మచిలీపట్నం కోర్టులో హాజరుపరచాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధిస్తారా, లేదు అంటే కనుక ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా స్టేషన్ బయట బెయిల్ ఇస్తారని చెప్పని ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత అతను కస్టడీ ముగిసేంత వరకు కూడా జన సైనికులందరూ ఇక్కడే కూర్చుంటామని వాళ్ళు కూడా ముందు పట్టి అక్కడే కూర్చున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రామన్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు ఆందోళన చేసే రీతిగా మాత్రం ఆందోళనకి దారితీసిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎక్కడే ఉంటాం